నిన్న భారతదేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ ఈరోజు భారతదేశంలో ఏర్పడినటువంటి ఈ గడ్డు పరిస్థితి ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ క్రైసిస్ యుద్ధం వల్ల అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ నేను మీడియా ద్వారా ఈ దేశ ప్రజలకు తెలియజేస్తున్నా, ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, ఈరోజు భారతదేశంలో ఈ పరిస్థితి ఏ గ్లోబల్ క్రైసిస్ వల్ల కాదు, యుద్ధం వల్ల కాదు, నరేంద్ర మోదీ గారి ఫెయిల్డ్ విదేశాంగ విధానం వల్ల ఈరోజు ఈ పరిస్థితి. భారతదేశం ఎప్పుడు కూడా ఇటువంటి సమయంలో న్యూట్రల్ విధానాన్ని అవలంబించేది. కానీ నరేంద్ర మోదీ గారు మరి వారి పేరు ఎప్స్టీన్ ఫైల్స్లో ఉండడం కానీ, వారి మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి గారు ఎప్స్టీన్ ఫైల్స్లో వారి పేరు ఉండడం కానీ, అడానీ మీద అమెరికా మీద కేసు ఉండడం కానీ, అంబానీ పేరు కూడా ఎప్స్టీన్ ఫైల్స్లో ఉండడం వల్ల కానీ, అమెరికాకి సరెండర్ అయిపోయి ఉండడం వల్ల ఈరోజు అమెరికా ఇజ్రాయెల్ మరి వారికి మద్దతు పలకడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి దేశంలో ఏర్పడింది. ఒకవైపు చైనా న్యూట్రల్గా ఉండడం వల్ల కానీ వారికి మరి ఈరోజు ఆయిల్ తక్కువ ధరలో లభిస్తుంది. ఇది కేవలం నరేంద్ర మోదీ గారి ఫెయిల్యూర్, భారతీయ జనతా పార్టీ ఫెయిల్యూర్ వల్ల ఈరోజు భారతదేశంలో నా మాట వినకండమ్మా. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, అన్ని నగరాల్లో మీరు వ్యక్తిగతంగా మీడియా తరఫున మీరందరూ కూడా విజిట్ చేయండి. ఏ పెట్రోల్ పంప్లో చూసినా కానీ మరి ప్రజలు ఎంత అవస్థపడుతున్నారు, మరి గ్యాస్ సిలిండర్ల కోసం లైన్లలో ఏ విధంగా ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. 60 రూపాయలు సిలిండర్ ధర పెంచినందుకు ప్రజలు ఎంత అవస్థపడుతున్నారో మీరందరూ మీడియా ముఖంగా మీరందరూ వెళ్ళి చూసిరండి. భారతదేశ పరిస్థితులు అప్పుడు మీకు అర్థమైతే దాని తర్వాత మీరు నన్ను ప్రశ్నించండి. అటువంటి సమయంలో మీరు ఇప్పుడు బ్రిటన్లో రాజుగారి తమ్ముడిపై ఎప్స్టీన్ ఫైల్స్ పేరు వస్తే వారి మీద కూడా ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. మరి వీరిపైన ఎందుకు ఎంక్వైరీ వేయట్లేదు? నరేంద్ర మోదీ గారు బయటకు వచ్చి ఎందుకు స్పందించట్లేదు? ఇప్పుడు మీరే చెప్పండి. అమెరికా ట్రంప్ ఉన్నాడు, భారత పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపినా అని చెప్తాడు. ఇంకోవైపు భారతదేశానికి 30 రోజులు గడిపిస్తున్నా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోమని చెప్తాడు. మీరు 71 భారతదేశం పాకిస్తాన్తో యుద్ధంలో అప్పటి నుంచి చూడండి, అమెరికా అప్పుడు కూడా మరి పాకిస్తాన్కి మద్దతు పలికి యుద్ధం ప్రకటిస్తామని చెప్పింది. ఇందిరాగాంధీ గారు స్పష్టంగా చెప్పారు, అమెరికా కేవలం మాకు మిత్రదేశమే తప్ప మాకు బాస్ కాదు, భారతదేశ నిర్ణయాలు సొంతంగా భారతదేశమే తీసుకుంటుందని చెప్తారు. మరి ఇప్పుడు భారతదేశము స్వచ్ఛందంగా ఇంత ఆర్థికంగా కానీ ఇంత ఎదిగిన తర్వాత కూడా నరేంద్ర మోదీ గారు మాట్లాడడానికి జంకుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా చెప్తే దాన్ని పాటిస్తున్నారు అంటే ఒక్క కారణం మీరే నాకు చెప్పండి. కేవలం నరేంద్ర మోదీ గారు డొనాల్డ్ ట్రంప్కి సరెండర్ అవ్వడం వల్ల ఈరోజు ఇటువంటి నిర్ణయాలకు పాల్పడుతున్నారు. వారి నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశ ప్రజలు ఇంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. మేము గాంధీ పద్ధతిలో ప్రజల గొంతును ఈ ప్రభుత్వానికి వినిపించాలని చెప్పేసి ఈరోజు ఈ ధర్నా చేపట్టి గవర్నర్ గారు మరి చాలా సమయం మా కోసం వేచి చూసి కూడా వెళ్ళిపోయారు. వారి కార్యాలయంలో కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము, గవర్నర్ గారు దీన్ని కేంద్ర దృష్టికి తీసుకెళ్తారని చెప్పేసి. నరేంద్ర మోదీ గారు వెంటనే దిద్దుబాటు చర్యలకు పాల్పడకపోతే ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారి నేతృత్వంలో, అదేవిధంగా తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. నరేంద్ర మోదీ మెడలు వంచైనా ఈ దేశ ప్రజలకు మరి వారికి సహకరించే విధంగా పనిచేస్తాం. నిన్న రాహుల్ గాంధీకి సంబంధించి ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆయన ఒక డిన్నర్ లో పాల్గొన్నట్టు మళ్ళీ మీ అందరికి గ్యాస్ ఎట్లా దొరికింది, మళ్ళీ మీరే బయటకు వచ్చి గ్యాస్ నేను మీకు ఒక మాట చెప్తున్నా, పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ సంక్షోభం మీద మాట్లాడరా నాయన అంటే ఇటువంటి టాక్టిక్స్ పాల్పడుతున్నారు. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి ఈరోజు ప్రజలు పెట్రోల్ పంప్ల బయట మరి గ్యాస్ సిలిండర్ కోసం లైన్లలో వేచి చూస్తూ ఉంటే సినిమా థియేటర్లలో వినోదం పంచుకుంటూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీ వైఖరి ఇటువంటిది. సమస్యను తప్పుదోవ పట్టించాలి, దృష్టి మరల్చాలని చెప్పేసి ఇటువంటి వ్యాఖ్యలకు పాల్పడుతూ ఉన్నారు. ప్రజలు ఈరోజు ఇబ్బందులలో ఉన్నారు. ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ మెడలు వంచైనా కాంగ్రెస్ పార్టీ పోరాటం ముందుకు కొనసాగిస్తుంది.